అంటే నిద్ర రాదు, ఒకటే గుర్తొస్తూ ఉంటది, దాన్ని నైట్ మ్యార్ అని చెప్పి అంటారు. సో అలా దేవర మూవీ అనేది చాలా మంది కూడా నైట్ మ్యార్ అనే చెప్పాలి. ఎందుకంటే అరే అంత అవుట్డేటెడ్ మూవీరా, అంత అవుట్డేటెడ్ స్టోరీ, అసలు మూవీ ఏం బాగుంది, అసలు అంత యావరేజ్ మూవీ, అన్ని కలెక్షన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా పెట్టేశారు, అసలు ఎలా కొట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అది కూడా ఆచార్య 2 అని చెప్పి రిలీజ్ కార్లు పుట్టించిన టాక్ తోని అని చెప్పి ఇంకా వాళ్ళకి నైట్ మ్యార్ అనే చెప్పాలి కొంతమందికి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మెగా ఫ్యాన్స్ అని ఎందుకు అంటున్నానంటే, నందమూరి మెగా అనేది 40-50 ఇయర్స్ గా ఉన్న రైవెలరీ, దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు, ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైవెలరీ అనేది ఫ్రెండ్లీగా ఉంటది, అలాగే బాక్స్ ఆఫీస్ వైజ్ కంపేర్ చేసుకోవడానికి ఉంటది, ఎవరు కూడా తక్కువ చేసేలాగా అయితే కూడా ఉంటది. సో వాళ్ళు పోటీ పడతారు. 50 ఇయర్స్ నుంచి ఒక్కడు ఇప్పుడు కూడా అటు చిరంజీవి గానీ బాలకృష్ణ గానీ తిట్టుకోవడం జరగలేదు. రిలీజ్ ఇట్లా స్పీచ్ లో మాట్లాడుతూ ఇప్పటి వరకు వాళ్ళు బయట రూడ్ గా బిహేవ్ చేసింది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ అలాంటిది, వాళ్ళు అలానే మనకు నేర్పించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు కానీ, సో వీళ్ళు కూడా కాంపిటీషన్ రైవెలరీ కూడా అంతే గుడ్ గా నడుస్తుంది. ఇక్కడ కూడా ఒక్కరిని కూడా తక్కువ చేసి చేయడం అనేది ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ మనము బాక్స్ ఆఫీస్ కంపేర్ చేసుకుంటాం, ఇది మన జెన్యున్ గా మాట్లాడుకోవాల్సిన టాపిక్స్. దీంట్లో ఒకరిని తక్కువ చేయాల్సింది అంత అవసరం లేదు, మనకు వచ్చిన నెంబర్స్ చెప్తాం కాబట్టి దీంట్లో ఎవరిని కూడా నేను తక్కువ చేసిన అన్నట్లయితే భావిస్తలేదు. మెగా హీరోస్ దేవర మూవీని కొట్టలేరా ఇంకా, నాకు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటానంటే అరే దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల వరకు గ్రాస్ అయితే కొట్టింది. అది కూడా ఎంత, కొరటాల శివ లాంటి డైరెక్టర్ అంతకు ముందు ఆచార్య మూవీ తీశాడు, అది ఎంత డిజాస్టర్ అయిందో మన అందరికి తెలుసు. తెలుగు స్టేట్ లా దాదాపు 30 కోట్ల షేర్ కూడా రాలేదు ఆ మూవీకి. అలాంటి మూవీ నుంచి వస్తున్న డైరెక్టర్ ఆల్రెడీ కొరటాల శివ మీద ఫుల్ గా వేసుకుంటున్నారు ట్రోల్స్. అంటే అంతకు ముందు తను 4 హిట్స్ ఇచ్చినా కూడా, 4 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా కూడా, ఆ ఒక్క మూవీ ఫ్లాప్ అవడం వల్ల, అది కూడా మెగా హీరోని ఫ్లాప్ చేయడం వల్ల, ఇద్దరు హీరోస్ ఉన్నది వాళ్ళకి, ఆ ఫ్యాన్స్ గానీ న్యూట్రల్ ఆడియన్స్ గానీ చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఫస్ట్ టైం వస్తున్నారు స్క్రీన్ మీదకి, అదిరిపోవాలని అనుకున్నారు, బట్ అది జరగలేదు. సో కొరటాల శివ మీద చాలా పగ పెట్టుకున్నారు, అలాగే ట్రోల్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి టైంలో వచ్చింది దేవర మూవీ. ఈ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత రేంజ్ కి వెళ్తుంది అని చెప్పి కొరటాల శివ కూడా అనుకొని ఉండడు. నార్మల్ గా మూవీని 180 కోట్లకి అమ్మడం జరిగింది. సో 180 కోట్లు అంటే మూవీకి దాదాపు ఒక 350 కోట్ల గ్రాస్ వస్తే, ఒక 300 కోట్లు వస్తే మూవీ హిట్ అన్నట్లే, వాళ్ళకి పెద్ద ఫికర్ పడదు. బట్ కట్ చేస్తే మూవీకి వచ్చి డే 1 టాక్ యావరేజ్, కొన్ని చోట్ల ఫ్లాప్ టాక్. చాలా మంది అయితే అసలు మూవీ బాగాలేదని చెప్పి అన్నారు. చూస్తే 500 కోట్లకి వెళ్ళిపోయింది మూవీ. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కానీ డబుల్ వచ్చింది. ఆ రేంజ్ లో రెస్పాన్స్ అయితే కొట్టేస్తారు వాళ్ళు. దాని తర్వాత ఈ దేవర మూవీకి అరే వీళ్ళు యావరేజ్ మూవీతోనే, ఇంత ఫ్లాప్ మూవీతోనే ఈ రేంజ్ కలెక్షన్స్ కొట్టేస్తారు కదా, మనీ రోజు కూడా ఈజీగా కొట్టేస్తారు 500 కోట్లు 450 కోట్లు అని చెప్పి అనుకున్నారు చాలా మంది కూడా. బట్ దేవర మూవీ తర్వాత రిలీజ్ అయిన ఈ ఈవెంట్ ఫిలిమ్స్ కాకుండా రాజాసాబ్ గానీ అండ్ గేమ్ చేంజర్ గానీ, గేమ్ చేంజర్ 200 కోట్లు, అలాగే ఓజీ మూవీ, ఇది ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అనేది మోస్ట్ ఐపుడ్ మూవీ. అంతకు మించిన ఐపుడ్ మూవీ ఇంకోటి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేను అసలు నమ్మను, రాదు కూడా. అలాంటి ఐపుడ్ మూవీతోనే 295 కోట్ల దగ్గర ఆగింది. అలాగే రామ్ చరణ్ గారి గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ చిరంజీవి గారు రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ రిలీజియన్ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా మూవీ దేవరని క్రాస్ అయితే చేయలేదు. చూసుకుంటే మూవీకి 300 కోట్లు నిన్న అయితే దాటడం అయితే జరిగింది. అంటే 300 కోట్లు కొట్టడానికి 30 రోజుల వరకు అయితే టైం తీసుకుంది. అండ్ అలాగే ఈ ఇద్దరు కూడా బ్లాక్ బస్టర్ అండ్ ఇట్టు టాక్ తో ఓజీకి, అలాగే మన శంకర్ వరప్రసాద్. ఇప్పుడు ఫ్లాప్ టాక్ తో రామ్ చరణ్ గారు 210 కోట్లు గేమ్ చేంజర్ తో కొట్టారు. సో దాన్ని కన్సిడర్ అయితే చేయొద్దులే, ఎందుకంటే దానికి ఇట్టు టాక్ పడితే ఎలాంటి నెంబర్లు పెడతాడు అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. నేను గట్టిగా నమ్ముతున్నాను, నెక్స్ట్ మూవీ పెద్దతో గట్టిగా నెంబర్స్ అయితే వస్తే, గట్టిగా కొడతాడు, ఇట్టు టాక్ వస్తే అని చెప్పి నేను నమ్ముతున్నాను. సో అందుకే రామ్ చరణ్ గారిని పెద్దగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ స్టార్ అండ్ ప్యాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ మూవీతో దేవర మూవీని క్రాస్ చేస్తాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక్కడ మూవీ కూడా ఫ్లాప్ టాక్ వస్తే మళ్ళీ అది కూడా మూవీ కూడా క్రాస్ అవ్వదు, లేకుంటే ఇటు టాక్ వచ్చినా కూడా 350 దగ్గర అవుతుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది దేవర మూవీ అనేది మెగా హీరోస్ ఎందుకు కొట్టలేకపోతున్నారు, కొట్టలేరా ఇంకా, అన్ని మూవీస్ తో వచ్చారు కదా, హరిహర వీరమల్లు, ఓజీ అండ్ గేమ్ చేంజర్ అండ్ మనశంకర్ వరప్రసాద్, ముఖ్యంగా మెగా హీరోస్ ఇంత రైవెలరీ. అంటే ఎలా రైవెలరీ అంటున్నా అంటే, మెగాస్టార్ గారు బాలకృష్ణ గారు నరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ ఇటు కొట్టిన తర్వాత తన నెక్స్ట్ మూవీ అంటే తన నెక్స్ట్ మూవీ ఎట్లైనా ఇండస్ట్రీ హిట్ అవ్వాలి, ఎందుకంటే 2 ఇండస్ట్రీలు కొట్టాడు బాలకృష్ణ. నెక్స్ట్ ఎట్లైనా ఇండస్ట్రీ కొట్టాలి అని చెప్పి చిరంజీవి గారు ఇంద్ర మూవీ తీసాడు, ఇండస్ట్రీ కొట్టాడు, హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టాడు. సో అంత ముందు కూడా అంటే ఒక
పోటీ అనేది ఉంటది. అసలు కలెక్షన్స్ రావట్లేవు, టాక్ వచ్చినా కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. మరి దీనికి రీజన్స్ ఏంటి? జనాల యాక్సెప్టెన్స్ అనేది తగ్గిందా, లేకుంటే యాక్సెప్టెన్స్ తగ్గితే ఇంత ఓజిక్ గాని మనశంకర్ వరప్రసాద్ కి కలెక్షన్స్ రావు? మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో వెళ్ళడం వల్ల న్యూట్రల్ గా కొంతమంది దూరం అయ్యారా? సో ఏంటి రీజన్స్ అనుకుంటున్నారు మీరు? కింద కామెంట్ అయితే చేయండి. నా వరకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ పడ్డా, చిరంజీవి గారికి ఎఫెక్ట్ పడ్డా, రామ్ చరణ్ గారికి ఎఫెక్ట్ పడ్డదు అని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.